వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. సో ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం డేటా సైన్స్ గురించి. సో ప్రతి ఒక్కరు డేటా సైంటిస్ట్ అంటా ఉంటారు. సో మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం దాని గురించి బాగా యాడ్స్ కానీ ఈ మధ్య వెరీ రీసెంట్ డేస్ లో లాస్ట్ 3 years 4 years నుంచి బాగా వినిపిస్తున్న పేరు డేటా సైన్స్ అని. బట్ అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? డేటా సైన్స్ లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎస్పెషల్లీ ఇండియాలో దాని గ్రోత్ ఎలా ఉంది, అసలు ఇండియా ఏ ప్లేస్ లో ఉంది వరల్డ్ వైడ్ గా చూసుకుంటే. సో ఇండియా డేటా సైన్స్ ఆపర్చునిటీస్ కానీ డేటా సైన్స్ జాబ్స్ కానీ ఎలా పెరుగుతున్నాయి, ఏ ప్లేస్ లో ఉంది. సో ఈ కంప్లీట్ అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం ఏంటంటే, ఏదైనా మనం కోచింగ్ జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్వాలిటీ డెమో ఇచ్చినప్పుడు ర్యాండమ్ గా, అంటే జనరల్ గా ఏంటంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎనీ కోచింగ్ సెంటర్ చేసే మిస్టేక్ లేకపోతే మనం పట్టించుకోకపోవడం ఏంటంటే, ఒక క్లాస్ వినగానే ఓకే ఇది మనకు మంచిగా అనిపించింది, ఇది మనం జాయిన్ అవుదాం అనుకుంటాము. కానీ ఓవరాల్ గా మనం ఏంటంటే క్లాస్ మనకు అర్థమైందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ జనరల్ ఏంటంటే బేసిక్ డెమో క్లాస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ర్యాండమ్ గా మనం కనుక క్లాసులు వినగలిగితే, మనం డెమో వింటే దట్ విల్ బి ఫైన్ అనమాట. ఎందుకంటే ఏ కోచింగ్ తీసుకున్నా అది ఎనీథింగ్, సో నాట్ ఓన్లీ డేటా సైన్స్ కానీ పైథాన్ ఏదైనా కానీ ఇనిషియల్ గా క్లాసెస్ అనేవి ఈజీగానే ఉంటాయి. కానీ మనం వెళ్లే కొద్దీ మనకి ఎంత మనం అర్థమవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం అవ్వడం అంటే ఇవన్నీ ఈ లింక్ లేకుండా మనకు అర్థం కాదు ఎనీవే. కాకపోతే అట్లీస్ట్ చెప్పే విధానం అనేది ఎలా ఉందో కూడా మనం చూసుకోవాలి. సో డేటా సైన్స్ అంటే మనం జనరల్ గా డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ వాళ్ళ యాక్టివిటీస్, గూగుల్లో కానీ వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి. సో లింక్డ్ఇన్ లో కానీ ఏదైనా కానీ వాళ్ళ యాక్టివిటీస్ ని, అంటే వాళ్ళ యాక్టివిటీ ఒక డేటా లాగా కలెక్ట్ చేసి, సో మనం చేసే యాక్టివిటీస్ ని డేటా లాగా కలెక్ట్ చేసి, సో ఇప్పుడు మనం ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఏం చూపిస్తున్నాము. సో ఫర్ సపోజ్ మనం ఇంట్రెస్టెడ్ వచ్చేసి మనం ఏదన్నా మొబైల్ కొనాలనుకుంటున్నాం, ఏదన్నా బైక్ కొనాలనుకుంటున్నాం, లేదన్నా మంచి బ్లేజర్ కొనాలనుకుంటున్నాం, ఏదైనా మంచి డ్రెస్ కొనాలనుకుంటున్నాం, షూస్ కొనాలనుకుంటున్నాం. ఇలా మన డేటాని నీట్ గా ఎనలైజ్ చేసి మనం దేని గురించి అయితే మనం వెతుకుతున్నామో దాన్నే మనం తీసుకొచ్చి మనకి చూపిస్తూ ఉంటారు. సో దాని గురించి ప్రమోషన్స్ మనకు చూపిస్తూ ఉంటారు. ఓవరాల్ గా డేటా సైంటిస్ట్ చేసేది ఆ డేటాని అనలైజ్ చేసిన తర్వాత ఎవరు ఏ ప్రొడక్ట్స్ కానీ ఎవరు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్పి ఆ ట్రాఫిక్ ని వాళ్ళకి రెలవెంట్ ఆడియన్స్ కి చూపించడం డేటా సైన్స్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం చెప్పొచ్చు. సో డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ తీసుకోవాలంటే ఎవరెవరు తీసుకోవచ్చు అంటే, బిగ్గెస్ట్ క్వాలిటీ డేటా సైన్స్ తీసుకోవడానికి కావాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే, మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ ఉండాలి. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లో ప్లస్ ఆల్గరిథమ్స్ వీటిలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళు మాత్రమే తీసుకుంటేనే సక్సెస్ అవుతారు. లేకపోతే కొంచెం సక్సెస్ కారని చెప్పట్లేదు, బట్ కొంచెం కష్టం అవుతుంది. సో వెన్ కంపారిటివ్లీ మిగతా వాళ్ళు తీసుకుంటే ఇది ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ యూజర్ యాక్టివిటీ ఆల్రెడీ చెప్పాను. సో ఈ డేటా సైన్స్ నేర్చుకోవడానికి మనం ఏమేమి కోర్సెస్ తీసుకోవాలంటే, లాంగ్వేజ్ తీసుకోవాలి. ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే, సో పైథాన్, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్, డేటా మేనేజ్మెంట్, సో ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ పైథాన్ ఈజ్ అ కీ పాయింట్ టు డేటా సైన్స్. ఈ డేటా సైన్స్ కి పైథాన్ అనేది కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో యాజ్ ఐ సెడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్, దీంట్లో ఆల్గరిథమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విషయానికి వస్తే, శాలరీ విషయానికి వస్తే, ఇండియాలో 4 to 7 lakhs దాకా ఉంది బేసిక్ శాలరీ. గ్లాస్ డోర్ వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది, గ్లాస్ డోర్, ఇండీడ్ వీటిని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. 4 to 7 lakhs ఉంటుంది స్టార్టింగ్ శాలరీ వచ్చి. బట్ ఏంటంటే ఇండియా అనేది 3rd place లో ఉంది డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వచ్చిన, లేదన్నా కానీ దీనికి సంబంధించిన కెరీర్ కానీ. అంటే ఫస్ట్ యుఎస్ ఉంది, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ 30% అనేది ఎక్కువ, అంటే ఓవరాల్ డేటా సైన్స్ జాబ్స్ లో 30% ప్రొడ్యూస్ అనేది యుఎస్ ప్రొడ్యూస్ చేస్తుంది, 30% జాబ్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి యూకే ఉంది, థర్డ్ వచ్చి ఇండియా ఉంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అనమాట. సో ఎవరన్నా నేర్చుకోవాలి, డేటా సైన్స్ వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు. డేటా సైంటిస్ట్ అవ్వాలి అంటే మాత్రం డైరెక్ట్ గా డేటా సైంటిస్ట్ అవ్వలేరు. సో ఇట్ విల్ టేక్ కొంచెం ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలి. 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు డేటా సైన్స్ మీద వర్క్ చేసి 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే, దెన్ యూ కెన్ బికేమ్ డేటా సైంటిస్ట్ అనమాట.
సో డైరెక్ట్ గా డేటా సైంటిస్ట్ అనేది కుదరదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకోవాలి. డేటా సైంటిస్ట్ అంటే ఎక్స్పెరిమెంట్స్ డేటా మీద చేస్తారు, వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. సో ఓవరాల్ గా ఇది డేటా సైన్స్ గురించి వన్ ఆఫ్ ద హై పేయింగ్ జాబ్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఒక ₹1,00,00,000 1 crore దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్న జాబ్స్ లో డేటా సైన్స్ కూడా ఒకటి. సో ఇది ఒకసారి మనము సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. మీరు నిజంగా ఈ మ్యాథ్స్ లో స్టాటిస్టిక్స్ లో ప్లస్ ఆల్గరిథమ్స్ లో చాలా స్ట్రాంగ్ ఉన్నారంటే డెఫినెట్లీ యూ కెన్ గో దిస్ వే. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే అని నేను చెప్పొచ్చు. సో ఓవరాల్ గా దేనికైనా కానీ పైథాన్ ఇస్ ద కీ. సో ఇంకెవరన్నా పైథాన్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే మీరు 8688253795 కి నెంబర్కి కాల్ చేయొచ్చు. సో చాలా డిస్కౌంట్ నడుస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. సో స్పాట్ 25% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. వాట్సాప్ మెసేజ్ ఆల్సో ఫైన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వర్ణ్య సైనింగ్ ఆఫ్.